సో మొత్తానికి డూమ్స్డే నుండి ఇప్పటిదాకా 3 టీజర్స్ అయితే వచ్చాయి. 4th టీజర్ లీక్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా అఫీషియల్ టీజర్ రాగానే అప్కమింగ్ గా రాబోయే టీజర్ ని వాళ్ళే ఇంటెన్షనల్ గా లీక్ చేస్తున్నారు, ట్రెండింగ్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి. పోతే ఈ లీక్ అయిన 4th టీజర్ లో మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఇదే ఫైనల్ టీజర్. ఇందులో డాక్టర్ డూమ్ యొక్క ఇంట్రొడక్షన్ లాంటిది, మెయిన్ ఎవెంజర్స్ డూమ్స్డే యొక్క మోటివ్ ని చూపిస్తారు అనుకున్నాం. కానీ రీసెంట్ గా ఒక 4-5 డేస్ ముందే ఈ అప్డేట్ వచ్చింది. 4th టీజర్ లోని వకండా పీపుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ అప్ ఉండబోతుంది, డాక్టర్ డూమ్ ఉండట్లేదని చెప్పి. ఇదేంటి మరి, మెయిన్ డూమ్ యొక్క టీజర్ ఉండదా? ఓన్లీ ఈ క్రాస్ ఓవర్ అవబోయే టీమ్స్ గురించి మాత్రమే ఈ టీజర్స్ ని చూపిస్తున్నారా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అండ్ 5th టీజర్ కూడా ఉంది, అందులోని డాక్టర్ డూమ్ ఉంటాడు. అండ్ అది ఒక కంట్రీ నుండి ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చిందనమాట అఫీషియల్ గా 5th టీజర్ కూడా ఉండబోతుందని చెప్పి. పోతే దాని గురించి తెలుసుకునే ముందు, డూమ్ యొక్క మోటివ్స్ తెలుసుకునే ముందు, ఈ లీక్ అయిన 4th టీజర్ లోని అండ్ 3rd టీజర్ లోని ఉన్న డీటెయిల్స్ గురించి క్లారిటీగా ఈ వీడియోలోని తెలుసుకుందాం. అయితే ఈ 3rd టీజర్ లోని ఎక్స్మెన్ టీమ్ ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నిటో కూడా ఇలానే మాట్లాడుకుంటున్నారు. మొత్తం అంతా కూడా చనిపోబోతున్నారు, మనం కూడా చనిపోబోతున్నామా, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ గా మన పని అయిపోయింది అనే లాంటి డైలాగ్స్ అయితే మాత్రం 3rd టీజర్ లోనే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్మాన్షన్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత సైక్లోప్స్ అక్కడ బాగా బాధపడుతున్నట్టు కోపంగా. ఈ సీక్వెన్స్ కి డాక్టర్ డూమ్ కి కనెక్షన్ ఏంటి? డాక్టర్ డూమ్ ఎక్స్మ్యాన్ ని కూడా ఎర్త్ 1005 కి వెళ్లి అక్కడ వాళ్ళ ఎక్స్మాన్షన్ ని డిస్ట్రాయ్ చేశాడా అని కూడా ఆన్లైన్ లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇన్కర్షన్స్ ని కూడా మనం సెట్ ఫోటోస్ లో చూసాం. అంటే 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి అనమాట. ఎర్త్ 616 MCU అండ్ ఎర్త్ 1005 ఎక్స్మ్యాన్ యూనివర్స్. అదే ద మార్వెల్స్ క్రెడిట్స్ లో మనం చూసాం కదా, మోనికా రాంబోని ఎక్స్మ్యాన్ యూనివర్స్ లో. ఎగ్జాక్ట్లీ ఇందులో మనం చూడబోయే ఎక్స్మ్యాన్ టీం అందరూ కూడా వాళ్లే అనమాట. ఈ ఎక్స్మ్యాన్ ఎర్త్ 2 కూడా కొలైడ్ అయిన తర్వాత జరగబోయే ఈ బ్యాటిల్ వరల్డ్, ఈ డిస్ట్రక్షన్ కి ముందు మేబీ ఈ ఇన్కర్షన్స్ రీజన్ వల్లనే ఎక్స్మాన్షన్ మేబీ డిస్ట్రాయ్ అయ్యిందా? అందువల్లనే సైక్లోప్స్ అంత కోపంగా ఉన్నాడా? సో ఇన్కర్షన్స్ వల్ల ఎక్స్మాన్షన్ అనేది డిస్ట్రాయ్ అవడం అనేది జస్ట్ ఒక పాసిబుల్ థియరీ మాత్రమే. కానీ సెట్ ఫోటోస్ లోని లీక్ అవుతున్న టైంలో అయితే మాత్రం ఎక్స్మాన్షన్ మీద అటాక్ జరిగింది. ఎక్స్మాన్షన్ మీద ఒక బ్యాటిల్ సీక్వెన్స్ అయితే మూవీ బిగినింగ్ లోనే ఉండబోతుందని చెప్పి మనకైతే MCU రిపోర్టర్స్ నుండి లీక్స్ వచ్చాయి. ఆ బ్యాటిల్ కూడా ఎలా ఉంటుందంటే, అల్ట్రాన్ బాట్స్ అందరూ కలిసి ఎవెంజర్స్ టవర్ మీద ఏ విధంగా అటాక్ చేశారో ఎగ్జాక్ట్లీ ఈ ఎక్స్మాన్షన్ మీద ఆ టైప్ ఆఫ్ కొన్ని బాట్స్ అయితే మాత్రం అటాక్ చేస్తున్నాయంట. సో థీరీస్ ప్రకారం కొంతమంది ప్రిడిక్ట్ చేస్తుంది అవి సెంటినల్స్ అవ్వచ్చు. అండ్ డాక్టర్ డూమే ఆ సెంటినల్స్ ని పంపించాడు, తనే స్వయంగా ఈ ఎక్స్మాన్షన్ ని డిస్ట్రాయ్ చేశాడు అని కూడా అక్కడ చూసేవాళ్ళు. అంటే ఆ లీక్ అయిన సెట్ ఫోటోస్ బట్టి వాళ్ళు దాన్ని రివీల్ చేశారనమాట. యాక్చువల్లీ ఎక్స్మెన్ కి మెయిన్ లీడర్ సైక్లోప్సే. సో ప్రొఫెసర్ ఎక్స్ చనిపోయిన తర్వాత సైక్లోప్స్ ఈ టీం మొత్తాన్ని కూడా లీడ్ చేసే విధంగా మేబీ డూమ్స్డే లో చూపిస్తున్నారా? అందువల్ల ఇంకొక లీక్ అయిన సెట్ ఫోటోస్ లోని ప్రొఫెసర్ ఎక్స్ లేడు. మ్యాగ్నిటో అండ్ సైక్లోప్స్ ఇద్దరు కూడా ఒక లీక్ అయిన సెట్ ఫోటోలోని డిస్కస్ చేస్తున్నారు. మేబీ ఆ బ్యాటిల్ లోని, ఆ ఎక్స్మాన్షన్ డిస్ట్రాయ్ అవడంలోని ప్రొఫెసర్ ఎక్స్ చనిపోయారా? ఆ ఎమోషన్ వల్లనే సైక్లోప్స్ అంత బాధపడుతున్నాడా? ఆ తర్వాత తనే ఈ టీం ని లీడ్ చేస్తాడా అనేది చూడాలి. జస్ట్ ఇవన్నీ కూడా థీరీస్ మాత్రమే. బట్ ఈ ఇన్కర్షన్స్ అయితే మాత్రం పక్కా జరుగుతాయి. డూమ్ అటాక్ చేసిన తర్వాతైనా సరే ఇన్కర్షన్స్ జరుగుతాయి. ఆ ఇన్కర్షన్ వల్ల ఎవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ అనే సీక్వెన్స్ అయితే ఫిల్మ్ లో పక్కాగా మనం చూస్తాం. కానీ ఆ సీక్వెన్స్ మరి పెద్ద బ్యాటిల్ కాదు. సివిల్ వార్ లోని ఆ ఫైట్ సీక్వెన్స్ ఎయిర్పోర్ట్ లో ఎంతవరకు ఉందో మేబీ అంతవరకు మాత్రమే, తక్కువ టైం మాత్రమే ఉంటుందని కూడా రిపోర్ట్ వచ్చింది. చాలా వరకు ఆ సీన్ ని కట్ చేస్తున్నారంట, ఎక్కువ లాంగ్ బ్యాటిల్ గా అయితే మాత్రం చూపించట్లేదంట. కానీ ఈ 4th టీజర్ లోని సర్ప్రైజింగ్ గా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు వకండాకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్, అంటే టీం అందరూ కాదు, కేవలం థింగ్ మాత్రం వెళ్లి వాళ్ళని మీట్ అయ్యాడు అనమాట. వకండా ఫర్ ఎవర్ క్లైమాక్స్ లోని షూరి ఎంబాకుకి కంప్లీట్ గా వకండా యొక్క కింగ్డమ్ ని తనే కింగ్ అని చెప్పి ఆ పదవిని వదిలేసింది. సో ఎంబాకు ఇప్పుడు వకండాకి కింగ్. సో ఆ వకండా కింగ్ వెళ్లి బెన్ మీట్ అవుతాడు అనమాట థింగ్ ని. దాంతో పాటు షూరి అయితే మాత్రం ఈ కింగ్ చనిపోయిన వాళ్ళ గురించి, ఆఫ్టర్ లైఫ్ గురించి తను ప్రిపేర్ చేయాల్సినంత ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది, ఏదో తేడాగా ఉంది, మనందరం కూడా ఇక చనిపోయేలా ఉన్నాం. ఇలాంటి డైలాగ్సే ఈ ప్రీవియస్ 2 టీజర్స్ లో కూడా డైలాగ్స్ అలానే ఉన్నాయన్నమాట. అంటే మన పని అయిపోయింది, ఇక ఇదే మన లాస్ట్ బ్యాటిల్, బతుకుతామా చేస్తామా క్లారిటీ లేదు అనేలాంటి డైలాగ్స్ అనమాట. యాక్చువల్లీ ఫ్యాంటాస్టిక్ 4 కాదు, ఫ్యాంటాస్టిక్ 5 ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ని ఆల్రెడీ డూమ్ కిడ్నాప్ చేస్తాడు. సో మిగిలిన 4 ముగ్గురు థండర్ బోల్ట్స్ ని, అదే న్యూ ఎవెంజర్స్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినట్టు మనకైతే మాత్రం థండర్ బోల్ట్స్ క్రెడిట్స్ లో చూపించారు. సో మిగిలిన థింగ్ ఈ వకండా పీపుల్ ని మీట్ అవ్వడానికి, ఇక్కడ ఎంబాకు వకండా కింగ్ ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాడా అనే సీక్వెన్స్ అనమాట. సో వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ అయితే కామిక్స్ లోనే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు కామిక్స్ లో చూసినట్టయితే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఈ వైబ్రేనియం గురించి స్టడీ చేసి వాళ్ళ రీసోర్సెస్ ఎంత యూజ్ఫుల్ అని చెప్పి కంప్లీట్ గా వకండాకి వెళ్ళడం,
ఫెంటాస్టిక్ 4 కి వకాండాకి బ్లాక్ ప్యాంథర్ కి ఒక మంచి కనెక్షన్ అయితే కామిక్స్ లో ఉంటుంది. దాంతో పాటు బ్లాక్ ప్యాంథర్ కి డాక్టర్ డూమ్ మధ్య ఒక అద్భుతమైన రైవలరీ కూడా ఉంటుంది. డాక్టర్ డూమ్ వైబ్రేనియం ని సొంతం చేసుకోవాలని, వకాండాని రూల్ చేయాలని చెప్పి కూడా తన గోల్స్ లో ఉంటుంది. కామిక్స్ లోని ఆ సీక్వెన్స్ లోని చాలా సార్లే బ్లాక్ ప్యాంథర్ వర్సెస్ డూమ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇంతకు ముందు బ్లాక్ ప్యాంథర్ సెకండ్ పార్ట్ లో, అదే చాడ్విక్ బోస్మాన్ గారు బ్రతుకున్న టైంలోని బ్లాక్ ప్యాంథర్ సీక్వెల్ లోని మేబీ డాక్టర్ డూమ్ రావచ్చు అని అప్పట్లో థీరీస్ వచ్చాయి కదా, అది ఎగ్జాక్ట్ గా ఈ కామిక్ రిలేటెడ్ స్టఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ డూమ్ ని ఎదుర్కోవడానికి గానీ, రాబోయే ప్రమాదాన్ని ముందుగా వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వకాండా పీపుల్ దగ్గర ఉన్న ఆ రీసోర్సెస్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి మేబీ బెన్ వకాండా దగ్గరికి వెళ్ళాడా. ఎగ్జాక్ట్ గా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో కూడా ప్రపంచం మొత్తంలోని ఇప్పుడు థానోస్ ఆర్మీ నుండి తప్పించుకోవడానికి సేఫెస్ట్ ప్లేస్ వకాండా అని చెప్పి విజన్ ని అవెంజర్స్ అక్కడ తీసుకువెళ్తారు. వకాండాలో కూడా బ్యాటిల్ జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఇన్ఫినిటీ వార్ లోనే డూమ్స్ డే లో కూడా డూమ్ నుండి తప్పించుకోవడానికి, రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎర్త్ లోని ఉన్న టెక్నాలజీ అయితే మాత్రం ఎర్త్ 616 లోని ఈ ఎర్త్ 828 అనుకుంటా ఫెంటాస్టిక్ 4 యొక్క యూనివర్స్ అంత అడ్వాన్స్డ్ గా మన ఎర్త్ అయితే మాత్రం లేదు. అదే సారీ, ఎంసీయూ ఎర్త్ అయితే మాత్రం లేదు. వాళ్ళున్న ఎర్త్ అంతా కూడా అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ టైప్ లో ఉండే టెక్నాలజీ అంతా కూడా ఉంది. కానీ ఈ ఎర్త్ 616 లోని అంత రిసోర్సెస్ లేవు. సో ఉన్న ప్లేస్ ఒక్కటి వకాండా. మేబీ థింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అదే. ఎగ్జాక్ట్ గా ఇన్ఫినిటీ వార్ లానే ఈ ఎర్త్ లో ఉన్న బెస్ట్ రిసోర్సెస్ ఉన్న ప్లేస్ వకాండా కాబట్టి, సో అందువల్లనే థింగ్ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. దాంతో పాటు ఎర్త్ లోని ఖచ్చితంగా మెయిన్ సూపర్ హీరో టీం అంటే అవెంజర్స్ కాబట్టి, ఆ అవెంజర్స్ టవర్ ని, అవెంజర్స్ ని మీట్ అవ్వడానికి మిగతా ముగ్గురు కలిసి ఆ థండర్ బోల్ట్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ ఫెంటాస్టిక్ 4 టీం అనే వాళ్ళు ఈ న్యూ అవెంజర్స్ తోటి, ఈ వకాండా పీపుల్ తోటి క్రాస్ ఓవర్ అవడం, దాంతో పాటు ఈ ఎక్స్మ్యాన్ టీం వాళ్ళకంటూ జరిగిన లాసెస్ తో పాటు ఈ ఇన్కర్షన్స్ వల్ల వాళ్ళందరూ కూడా కలిసి ఈ మెయిన్ థ్రెట్ ని ఎలా ఎదుర్కొంటారు. నిజానికి డూమ్ మొదట్లో మంచిగానే ఉంటాడు. అంటే ఫేస్ చూపించి నేను టోనీ స్టార్క్ అనే లాంటి ప్రాంక్స్ అయితే మాత్రం అలాంటి క్రింజ్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆన్లైన్ లో చాలా థీరీస్ అలాంటివి వస్తున్నాయి. సో డాక్టర్ డూమ్ యొక్క గోల్ ఏంటంటే మొత్తం అంతటిని రూల్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డ్యామేజ్ సిచ్యువేషన్ లో ఉంది. ఆ మల్టీవర్స్ ని సేవ్ చేసి మల్టీవర్స్ ని తనే రూల్ చేయాలనే ఒక మెయిన్ మోటివ్ తో వస్తాడు. సో మంచి మోటివే అని చెప్పి కొంతమంది టీమప్ కూడా అవుతారు డాక్టర్ డూమ్ తోటి. కానీ తర్వాతే తెలుస్తుంది డాక్టర్ డూమ్ చాలా ప్రమాదకరమైన వాడు, తను కంప్లీట్ గా మొత్తాన్ని రూల్ చేయాలనుకుంటున్నాడు. అంటే తన గ్రీడీనెస్ కి లిమిట్స్ అంటూ ఉండవన్నమాట. తన ఈగోయిస్టిక్ బిహేవియర్ తోటి తన ఆశకి అంతు అనేది ఉండదన్నమాట. కాబట్టి మొత్తం అంతా డామినేట్ చేయాలని చెప్పి తనలో ఒక ఈవిల్ వెర్షన్ అయితే మాత్రం అలా రైజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎగ్నెస్ట్ అయ్యి తనని ఎదుర్కొంటారనమాట. కంప్లీట్ గా వైడ్ బ్యాటిల్ వరల్డ్ లాగా సీక్రెట్ వార్స్ లో కంప్లీట్ గా దీని మీదనే ఉంటుంది. ఈ డూమ్స్ డే లోని ఈ టీం అందరూ కూడా వీళ్ళందరూ కూడా కలిసి క్రాస్ ఓవర్ అవడం, డూమ్ యొక్క మెయిన్ మోటివ్ చెప్పడం. సో ఫైనల్ గా డూమ్ వీళ్ళకి ఒక గట్టి క్లాష్ ఇచ్చి వాళ్ళందరినీ ఓడించి సేమ్ ఇన్ఫినిటీ వార్ లాంటి ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి డూమ్స్ డే ఎండ్ అవుతుంది. సో తర్వాత రాబోయే టీజర్ అదే 5th టీజర్. ఇప్పటిదాకా వచ్చిన టీజర్స్ లో మీకైతే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ రాబోయే 5th టీజర్ లో పక్కా డూమే ఉంటాడని అనుకుంటున్నాను. అండ్ ఒక కంట్రీలో దాని గురించి ఒక డిస్క్రిప్షన్ లాగా లీక్ కూడా జరిగింది. మరి చూద్దాం తర్వాత అది ఒకవేళ లీక్ అయినా, డిస్క్రిప్షన్ వచ్చినా, అఫీషియల్ గా వచ్చినా డూమ్ యొక్క మోటివ్ ఏంటనేది, డూమ్స్ డే యొక్క స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనకి కంప్లీట్ క్లారిటీ ఆ ఫైనల్ టీజర్ లో అయితే మాత్రం ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.